ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనకు ఫైర్బోల్ట్ నుండి ఎపిక్ ప్లస్ స్మార్ట్ వాచ్ రిలీజ్ కాబోతుంది. అయితే దీని యొక్క ధర చూసుకుంటే మనకు 1199కి ఇస్తున్నారు. అయితే మనకు ఆల్రెడీ ఎపిక్ అనే స్మార్ట్ వాచ్ ముందే రిలీజ్ అయింది. దాని యొక్క డిఫరెన్స్, ఈ స్మార్ట్ వాచ్ యొక్క డిఫరెన్స్ అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్పబోతున్నాను. ఈ రెండు స్మార్ట్ వాచెస్లో మనకి ఏ స్మార్ట్ వాచ్ బెటర్ అనేది కూడా నేను వీడియో ఎండింగ్లో చెప్పబోతున్నాను. దానికన్నా ముందు ఎపిక్ ప్లస్ స్మార్ట్ వాచ్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేది ఒకసారి చూద్దాం. ఈ స్మార్ట్ వాచ్ మనకు డిజైన్ పరంగా చూసుకుంటే డయల్ వచ్చేసి స్క్వేర్ షేప్ ఇచ్చాడు. అండ్ ఇందులో మనకు స్ట్రాప్స్ చూసుకుంటే సిలికాన్ స్ట్రాప్స్ ఇచ్చాడు. ఇవి రిమూవబుల్ స్ట్రాప్స్. సో ఇవి కాకుండా మీకు నచ్చిన కలర్ స్ట్రాప్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఈ స్ట్రాప్స్ వచ్చేసి మనకు హ్యాండ్కి చాలా కంఫర్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే డిస్ప్లే వచ్చేసి మనకు HD డిస్ప్లే ఇచ్చాడు. సో మనకు క్లారిటీ అనేది చాలా బాగుంటుంది. అదే సైజ్ పరంగా చూసుకుంటే 1.83 ఇంచెస్ ఇచ్చాడు. సో బిగ్గర్ డిస్ప్లే అనేది ఇందులో ఇచ్చాడు. అండ్ పిక్సెల్ రెజల్యూషన్ చూసుకుంటే మనకు 240x286 పిక్సెల్ రెజల్యూషన్ ఇచ్చాడు. సో ఎలాంటి కండిషన్ మనకు పిక్చర్ క్వాలిటీ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్ చూసుకుంటే మనకు 120 స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇచ్చాడు. సో మనకు నచ్చిన యాక్టివిటీ ఆన్ చేసుకొని హెల్త్ అనేది ట్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకు సెన్సార్స్ ఇచ్చారు. ఈ సెన్సార్స్ ఏం చేస్తాయంటే మనకు 24/7 హార్ట్ రేట్ అనేది ట్రాక్ చేసి చెప్తుంది. అదేవిధంగా బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ అండ్ సాచురేషన్ లెవెల్స్ అనేది కూడా మనకు ట్రాక్ చేసి చెప్తుంది. అదే కాకుండా మనకు స్లీప్ ట్రాకింగ్ కూడా ఇందులో ఉంది. సో ఇది ఏం చేస్తుందంటే నిద్ర అనేది ఏ విధంగా వెళ్ళిపోతున్నాం అనేది కూడా మనకు ట్రాక్ చేసి చూపిస్తుంది. సో మరొక ఫీచర్ మనం మాట్లాడుకోవాల్సింది మనకు స్ప్లాష్, డస్ట్ అండ్ స్వెట్ నుంచి తట్టుకునే విధంగా ఇందులో IP68 రేటింగ్తో వాటర్ రెసిస్టెంట్ అనేది ఇందులో ఇచ్చాడు. ఈ స్మార్ట్ వాచ్లో మనకు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అనేది ఇవ్వలేడు, కానీ ఎవరైనా కాల్ చేశారనుకోండి నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకోవచ్చు. అండ్ ఇందులో స్మార్ట్ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. అంటే మన సోషల్ నెట్వర్కింగ్ యాప్స్ నుంచి కానీ నార్మల్ మెసేజెస్ కానీ మనం వాచ్లోనే చెక్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్లో మరిన్ని ఫీచర్స్ చూసుకుంటే ఇందులో ఫీమేల్ హెల్త్ ట్రాకర్ ఉన్నది. ఇది మాత్రం మనం వాచ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఫీమేల్ అనే జెండర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి చూపిస్తుంది. మేల్ సెలెక్ట్ చేసుకుంటే అందులో చూపించదు. అండ్ మరిన్ని ఫీచర్స్ ఇందులో చూసుకుంటే మనం మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు, వెదర్ అప్డేట్స్ చెక్ చేసుకోవచ్చు, కెమెరా కంట్రోల్ కూడా ఈ స్మార్ట్ వాచ్ ద్వారా మనం చేసుకోవచ్చు. సో ఎపిక్ ప్లస్ అండ్ ఎపిక్లో డిఫరెన్సెస్ చూసుకుంటే పెద్దగా డిఫరెన్సెస్ ఏం లేవు. డిస్ప్లేలో వచ్చేసి మనకు ఎపిక్లో వచ్చేసి 1.69 ఇంచెస్ ఇస్తే ఎపిక్ ప్లస్లో వచ్చేసి 1.83 ఇంచెస్ ఇచ్చారు. అదేవిధంగా పిక్సెల్ రెజల్యూషన్ వచ్చేసి ఎపిక్లో 240x280 ఇస్తే ఎపిక్ ప్లస్లో వచ్చేసి 240x286 అనేది ఇందులో ఇచ్చాడు. నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే మనకు ఎపిక్లో వచ్చేసి ఇన్బిల్ట్ గేమ్స్ అనేది ఇందులో ఇచ్చారు. అదే ఎపిక్ ప్లస్లో చూసుకుంటే మనకు గేమ్స్ ఫీచర్ అనేది లేదు. ప్రైస్ పరంగా చూసుకుంటే మనకు ఎపిక్లో వచ్చేసి 1499కి ఇస్తున్నాడు. అదే ఎపిక్ ప్లస్లో వచ్చేసి 1199కి ఇస్తున్నాడు. సో ఇది ఫ్రెండ్స్ డిఫరెన్సెస్. ప్రైస్ పరంగా డిఫరెన్స్ ఉంది, 2-3 ఫీచర్స్ తప్ప పెద్ద డిఫరెన్స్ ఏది లేదు. సో మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. సో ఇంతవరకు నా వీడియో ఏం చేస్తున్నాను, నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి.